తనని తాను లేడీ అఘోరీగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకీ బలవంతంగా బెదిరింపులకు పాల్పడి మరి రాధిక మెడలో తాళి కట్టారు అన్నట్లుగా రాధిక తన తరపున వాదిస్తున్నటువంటి లాయర్ సాయి కృష్ణ ఆజాద్కి చెప్తున్నటువంటి నేపథ్యంలో వారిద్దరూ కలిసి మహిళా కమిషన్ని ఆశ్రయించడం జరిగింది. శ్రీనివాస్ మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. తనని తాను లేడీ అఘోరీగా చెప్పుకునేటువంటి ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీ అలియాస్ అఘోరీ రాధికని భయపెట్టి బలవంతంగా తన మెల్లో తాళిగట్టినట్లుగా రాధిక చెప్తున్నారు. అలాగే రాధిక తరపున వాదిస్తున్నటువంటి సాయి కృష్ణ ఆజాద్ గారు ఆయన కూడా చెప్తూ ఉన్నారు. వారిద్దరూ కలిసి మహిళా కమిషన్ ఆశ్రయించి అక్కడ ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఏంటి మేడం అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? ఇప్పుడు తొవ్విన కొద్దీ వాస్తవాలు బయటకు వస్తున్నట్లు ఈ ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ విషయంలో ఇలాగే బయటకు వస్తున్నాయి. మామూలుగా మొదలు అందరికీ అర్థమైంది ఏంటి అంటే శ్రీవర్షిణిని ఈ విధంగా తన చుట్టూ తిప్పుకోవటము, తన కోసం ఇంట్లోంచి పారిపోయి వచ్చేయడం, ఇట్లాంటివన్నీ మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళకి పెళ్ళి అంటూ తెలిసిన తర్వాత రాధిక అనే ఇంకొక మహిళ కూడా బయటకు వచ్చింది. ఇప్పటిదాకా ఏం చెప్పుకుని వచ్చారంటే ఈ రాధిక కావచ్చు, ఈ శ్రీవర్షిణి ఫ్యామిలీ కావచ్చు, ఈ శ్రీనివాస్ కావచ్చు, అలాగే ఈ శ్రీనివాస్ చుట్టూ కొంత ఒక భజన బృందం ఉంది. అతన్ని సపోర్ట్ చేసే భజన బృందం ఉంది. ఈ భజన బృందం కావచ్చు, వీళ్ళందరూ ఒక గ్యాంగ్. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు డ్రామా ప్లే చేసేస్తున్నారు. ఈ 6-7 నెలల నుంచి 8 నెలల నుంచి ఈ డ్రామా చూడలేక చచ్చిపోతున్నాం ఒక రకంగా. మొత్తం అటెన్షన్లోకి తెచ్చేసుకున్నాడు శ్రీనివాస్ మీడియా మొత్తాన్ని. మీడియా కూడా కొంతమంది వాళ్ళకి కావాల్సిన దీనికోసం వ్యూవర్షిప్ కోసం అని చెప్పి అసలు మనం దేనికి సపోర్ట్ చేస్తున్నాము, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము, దీనివల్ల సమాజానికి ఏంటి లాభము, ఇవి ఏమీ చూడకోకుండా వీడితోటి ఇంటర్వ్యూలు, ఆ అమ్మాయి శ్రీవర్షిణితోటి ఇంటర్వ్యూలు, శ్రీవర్షిణి ఫ్యామిలీతోటి ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ సరిపోనట్లు వీడు దేశ సంచారిలాగా మొదటిగా ముత్యాలమ్మ గుడి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి స్వామీజీలను అందరినీ కలుస్తున్నాడు, మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని కలుస్తున్నాడు. కలుస్తుంటే వాళ్ళందరికీ కూడా తెలుసు కదా, మనకి ఏమీ తెలీదు, వీడికి కూడా ఏమీ తెలీదు. వాడికి తెలిసినట్టు వాడి నాటకం ఆడితే మాకు తెలిసినట్టు మనం నాటకం ఆడద్దా అనుకున్నారు. అనుకుని వాళ్ళు ఏదో వీడు దొంగ ఆశీస్సులు అడుగుతున్నాడు, వాళ్ళు దొంగ ఆశీస్సులు ఇస్తున్నారు. ఇలా నడుస్తుంది కదా. కానీ సామాన్య జనాలకి ఏమర్థం అవుతుంది? అంత పెద్ద పెద్ద మఠాధిపతుల దగ్గరికి వెళ్ళి వీడు ఆశీస్సులు తెచ్చుకుంటున్నాడంటే వీడు కూడా ఎంతో కొంత వాళ్ళతో సరిసమానమైన పీఠాధిపతి మఠాధిపతి అయిపోతాడు, ఇంకే ఉంది అనుకుని ఆశ్రమాలు కట్టేస్తాడు. ఆశ్రమాలు కడితే ఇంకేంటి, అసలు డబ్బులు సంచులతో పట్టుకెళ్ళొచ్చు అనుకుని ఎవరికి వాళ్ళు వీడికి హారతులు ఇచ్చేవాళ్ళు హారతులు ఇచ్చారు, కాళ్ళు కడిగే వాళ్ళు కాళ్ళు కడిగారు, ఆ నీళ్లు నెత్తిన పోసుకున్నారు, వీడు పూసుకున్న పాండ్స్ పౌడర్ని వాళ్ళు పూసుకున్నారు. నా గందరగోళం జరిగింది. ఇంకా కొంతమంది అయితే ఆయన ఎక్కడో కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఎందుకు, ఆయన తెచ్చుకుని మన ఇంట్లోనే పెట్టుకుంటే అసలు మన గోడల దగ్గర నుంచి బాత్రూముల దగ్గర నుంచి అన్నిటికీ ఆశీస్సులు వచ్చేస్తాయని ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఆశీస్సులు ఇస్తానని వీడెళ్ళి తిన్నింటి వాసాలు లెక్కేసినట్టు ఆ పిల్లలు లేపుకుపోయాడు శ్రీవర్షిణిని. దాన్ని అంతే అంటారు, రానవే బ్రైడ్. తీసుకుపోయాడు అమ్మాయిని తీసుకుపోతే అమ్మాయి ఏం చెప్తుంది పోలీస్ స్టేషన్ లో, నేను ఇష్టపడి వెళ్తున్నాను, మేజర్స్ ఇష్టప్రకారం వెళ్తున్నాము, మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నాకు రక్షణ కావాలి అని చెప్పి ఓ లెటర్ రాసి ఇచ్చింది. కానీ మరి ఆ పోలీసులు అయినా సరే ఈమె వైపు నుంచి కరెక్ట్ మాట్లాడేది, కానీ ఎవరితో వెళ్తుంది అనేదైనా చూడాలిగా. వాడు ఎవరితో వెళ్తుంది, ఎక్కడ ఉంటది, అసలు ఈ అమ్మాయికి భద్రత ఉంటుందా లేదా అని చూడాలి కదా. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఒక భద్రతనిస్తారు, అవసరమైతే వాళ్ళు పోషిస్తారు.
అవసరమైతే నోట్లో తీసి పెడతారు. ఉమ్, ఆ తల్లిదండ్రుల బాధ్యత అది. అవును. అసలు వీడికే తికానా లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఉమ్, ఆ, ఇతనే శ్మశానంలో ఉంటానని ఆ, చెప్తున్నాడు. అసలు ఏం పని చేస్తాడో క్లారిటీ లేదు. ఉమ్, ఏ పూటకు అప్పుడు తిండి ఉంటుందో ఉండదో తెలియదు. ఉమ్, అలా పైగా వాడు కత్తులు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఉమ్, వాడు అంతకు ముందు చేసిన అరాచకాలు పోలీసులకు తెలియవా? ఉమ్, దేవుడి గుళ్ళ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళని భయపెట్టి కత్తులు చూపించి ఉమ్. అసలు 2-3 భక్తులకు కూడా ఎక్కడ వేముల వాళ్ళలోనే ఎక్కడో పోలీసులను బండబూతులు తిడితేనే వాళ్ళకే ఇది లేదు మేడం, దిక్కు లేదు. అయితే ఇలాంటి వ్యక్తి పక్కన ఈ అమ్మాయిని ఇచ్చి పంపటం ఎంతవరకు సేఫ్టీ అని ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఆలోచించలేదు చూడండి. ఉమ్, వాళ్ళని కూడా ఇప్పుడు ఈ విషయంలో శిక్షించాల్సిందే నన్ను అడిగితే. ఉమ్, అసలు ఆ రోజే వీళ్ళు ఆపేసి ఉన్నట్లయితే ఇవాళ ఇంత జరగడానికి అవకాశం ఉండేది కాదు. ఉమ్, సరే, ఈ అమ్మాయిని తీసుకుని గుజరాత్ పోయాడు వాడు. ఉమ్, గుజరాత్ పోయిన తర్వాత గుజరాత్ నుంచి మళ్ళీ వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు. ఉమ్, వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ పారిపోయింది. ఉమ్, పారిపోయి వాడి దగ్గరికి వెళ్ళింది, వాడి దగ్గర ఉంది, మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పారు. ఈ లోపు మధ్యలో ఒక స్టూడియోలో కూర్చుంది. ఉమ్, కూర్చుని నేను వచ్చేస్తున్నాను అనగానే వీడు విరహగీతాలు పాడుకోవటం, ఉమ్, వీడు ఆనంద బాష్పాలు రాల్చడం, ఇక అసలు అవి చూడలేములేండి. ఇంత దరిద్రాలు చూడాల్సి వస్తుందని అయితే సోషల్ మీడియాలో అనుకోలే. ఉమ్, సరే, అయిపోయిన తర్వాత ఇంక మేము పెళ్లి కూడా చేసుకుంటాం అనేసరికి ఉమ్, సడన్ గా పెళ్లి పందిట్లోకి ఇంకొక క్యారెక్టర్ వచ్చేసేసి ఈ తాళి నాకు కట్టాడు, ఈ తాళి నాది అని చూపించే అమ్మాయిలాగా ఈ రాధిక వచ్చేసింది. ఉమ్, వచ్చేస్తే అంతకు ముందంతా ఈ రాధికాకి ఐ లవ్ యూ రాది, నువ్వు లేకుండా నేను ఉండలేను, నా వల్ల అయితలేదు రాది, నా గుండెల్లో పెయిన్ వస్తుంది రాది, అసలు మన కళలన్నీ మనం సాకారం చేసుకుందాం, ఆశ్రమాలు కట్టేసుకుందాం, అమాయకులైన భక్తులు వస్తే డబ్బులు దున్నేసుకుందాం, లాగేసుకుందాం, లాకర్లో పెట్టేసుకుందాం అని కబుర్లు చెప్పుకున్నారు కదా వీళ్ళు. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు బండబూతులు తిడుతున్నాడు ఆ అమ్మాయిని. ఎందుకంటే రాధిక కంటే కాస్త చూడడానికి బాగున్న అమ్మాయి ఈ అమ్మాయి దొరికింది కాబట్టి ఈ అమ్మాయితోటి ఇంకొంచెం బిజినెస్ చేయొచ్చు అనుకున్నాడు. చేయొచ్చు అనుకుని ఆ ప్రయత్నాల్లో అతను ఉండగా ఇప్పుడు ఆమె వచ్చింది. ఆమె వస్తే వీడియోస్లో అమ్మాయిని తిట్టడం మొదలెట్టేసరికి ఆ అమ్మాయి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళింది. అమ్మాయికి ఆ హక్కు ఉంది, అమ్మాయి నాకు తాళి కట్టాడు అంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి తాళికి విలువ లేకపోతే బలవంతంగా బెదిరించి మరి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టినట్టుగా అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి చెప్తుంది. అలా చెప్పేదానికి రుజువులు సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు ఫోన్లో మాట్లాడిన వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యవహారం నడిచింది, ఇదైతే గ్యారంటీ. ఇప్పుడు ఈమె మన చట్టం ప్రకారం దేనికైనా సాక్ష్యాధారాలు కావాలి. ఇప్పుడు బెదిరించి తాళి కట్టాడు అంటానికి ఆధారం చూపించాలి. ఆధారం చూపించాము, అందుకే కేసు అంటే పిటిషన్ కూడా వాళ్ళు మంచిదేగా యాక్సెప్ట్ చేశారు. అసలు ఇంకెంతమంది వస్తారో చూద్దాం. ఇంకొకటి ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకీ కేవలం శ్రీవర్షిని మెల్లోనే కాదు, ఇటు రాధిక మెల్లోనే కాదు, విష్ణు మెల్లో కూడా తాళి కట్టినట్లుగా సాయికృష్ణ ఆజాద్ గారు చెప్తూ ఉన్నారు. విష్ణుయే స్వయంగా సాయికృష్ణ ఆజాద్ గారికి చెప్పినట్లుగా ఆయన ఇప్పుడు నాకు ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు విష్ణు వేదన అంతా అదే, విష్ణు కోపం అంతా అదే. గుజరాత్ దాకా వెళ్ళి అమ్మాయిని పట్టుకొచ్చాడు అంటే తీసుకురావటానికి ఆ అమ్మాయిని చెల్లి అంటున్నాడు, అది వేరే విషయం. అసలు ఇక్కడ ఈ మొత్తం గ్యాంగ్ అంతా వీళ్ళంతా మాయలు మర్మాలు తంత్రాలు నమ్మే వాళ్ళలాగా తయారయ్యారు. వీళ్ళందరికీ ఆది గురువు ఎవరు అంటే సభ్య సమాజంలో ఇప్పుడు అఘోరీలు ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఉండే పేటాధిపతులు మఠాధిపతులు లేకపోతే ఆశ్రమాలు నేను నడిపేవాళ్ళు, వీళ్ళ దందా వేరు. ఇది ఒక కొత్త రకం దందా. దీనికి మూల పురుషుడు ఎవరో తెలుసా అండి? వేణుస్వామి. నగ్న పూజలు చేస్తాను, వామాచారంలో పూజలు చేస్తాను, ఇలాంటివన్నీ చెప్పి సమాజంలో ఎంతో కొంత ఒక అవగాహన తీసుకొచ్చాడు ఈ విషయంలో. ఇలాంటివి కూడా జరుగుతాయి. నేను రష్మికకు పూజ చేసిన తర్వాత ఆ అమ్మాయి కెరీర్ ఎక్కడికో పీక్స్కి వెళ్ళింది, ఇంకొక అమ్మాయి ఎవరో పూజ మధ్యలో వెళ్ళిపోయింది, అందుకే ఆ అమ్మాయి కెరీర్ బాగలేదు. నిధి అగర్వాల్ ఎవరో ఏదో పేరు చెప్పాడు ఆ మధ్య. సరే, ఇవన్నీ చెప్పాడు కదా. వీళ్ళంతా జూనియర్ వేణుస్వాముడు అనమాట. కాకపోతే
వేణుస్వామి అంత అంగు ఆర్భాటం వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు ఇలా పాండ్స్ పౌడర్లు పూసుకుంటున్నారు. పూసుకుని ఇదొక కొత్త రకం నాటకం మొదలెట్టారు. కానీ ఈ మొత్తం గ్యాంగ్ విష్ణుతో సహా, శ్రీవర్షిని తల్లి తండ్రితో సహా, తమ్ముడితో అన్నతో సొంత అన్నతో సహా, ఈ రాధికతో సహా ఈ మొత్తం వీళ్ళని ఇప్పుడు శ్రీనివాస్ని సపోర్ట్ చేసే కొంతమంది ఎవరో మురళీకృష్ణ అంట, బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన వ్యక్తి అని వచ్చాడు. మొత్తం ఇదంతా ఒక గ్యాంగ్ అంతే. ఈ గ్యాంగ్ పని ఏంటి అంటే మనుషుల యొక్క బలహీనతల మీద క్యాష్ చేసుకొని, వాళ్ళ అవసరాల మీద క్యాష్ చేసుకుని, వాళ్ళ అత్యాశని క్యాష్ చేసుకొని, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఊడ్చే బ్యాచ్ ఇది అంతా. మొత్తం ఇదంతా ఒకటే. కాకపోతే తేడా వచ్చింది ఎక్కడంటే, ఎవరికి వాళ్ళు నేనొక్కడనే రౌడీ అవ్వాలి, నేనొక్కడనే రౌడీ అని అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఇక్కడ నేనే రింగ్ లీడర్ అవ్వాలి అనుకుంటున్నారు. శ్రీనివాస్ని వాడుకుందాము, లేదు అనుకుంటే ఈ అమ్మాయిని వాడుకుందాము, లేకపోతే రాధికకు కూడా ఇదే మాట చెప్పాడుగా, ఆశ్రమాలు పెడదామని చెప్పాడుగా.